అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విసిగిపోయారట. పాత హెలికాప్టర్లోను పాత విమానాల్లోనూ తిరిగి తిరిగి ఆయన చాలా విసుగొచ్చేసిందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టి ఒక విమానము ఒక హెలికాప్టర్ కొనాలని చెప్పి నిర్ణయించుకుని ఒక జీవోను కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఆ జీవో సారాంశం ఏమిటంటే అది ఒక కమిటీ వేశారట. ఆ కమిటీ నిర్ణయిస్తుందట ఏ విమానం కొనాలి, ఎటువంటి హెలికాప్టర్ కొనాలి, బాబు గారికి ఎంత సౌకర్యంగా ఉంటుంది, 100 మంది గజలందరూ ఎక్కే విధంగా అన్ని రకాలు చూసుకోవడానికి ఆ కమిటీ వేసిందట. ఆ జీవో నెంబర్ RT 914/2025 డేటెడ్ 12/5/2025 అన్నమాట. ఈ జీవో ఇలా ఉంటే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ ఇస్తానే బాబు గారు ఒక విమానము మరియు ఒక హెలికాప్టర్ కొన్నాకి సిద్ధముగా ఉన్నారని మనకి తెలుస్తుంది. చాలా సంతోషము బాబు గారు. మరి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, ఎవడబ్బ సొమ్మని కులుకూచు తిరిగేవు చంద్రబాబు, నీకధికారం ఎవడిచ్చాడు ఖజానాకి బొక్కెట్టమని అడుగుతున్నారు చంద్రబాబు. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? బాబు గారు కరెక్ట్ గా చెప్పారు. బాబు గారు, మీ తల్లి మొగుడిచ్చాడా అధికారము రాష్ట్ర ఖజానాకి బొక్కటమని మిమ్మల్ని కూడా ప్రజలు అదే అడుగుతున్నారు బాబు గారు. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? బాబు గారు మీరు ఎంత విజ్ఞులు బాబు గారు, మీ అమ్మమ్మ మొగుడు ఏమన్నా ఇచ్చాడా బాబు గారు రాష్ట్ర ఖజానాకి బొక్కెట్టమని కూడా మిమ్మల్ని అడుగుతున్నారు బాబు గారు. మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? బాబు గారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మీ నాన్నమ్మ మొగుడే ఇచ్చింటాడు. ఆ డబ్బులు పెట్టేకుంటున్నారా బాబు గారు హెలికాప్టర్ విమానము? సిగ్గుండాలి బాబు గారు చెప్పుకోవడానికి. మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? బాబు గారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మీ అమ్మ మొగుడే ఇచ్చింటాడు. ఖర్జూరము నాయుడు అంటే మైసూరు మహారాజు కదా, ఆయనకు లక్షల కోట్ల ఆస్తి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. బాబు గారు అనుభవించండి బాబు గారు, నువ్వు నీ కొడుకు నీ ఫ్యామిలీ మొత్తం అనుభవించండి. ఏ 4 సంవత్సరాల తర్వాత మళ్ళా అధికారం ఉంటుందో ఉండదో బాగా అనుభవించండి. పూర్తిగా దోచేయండి. ఖజానాలో 1 రూపాయి కూడా ఉంచకుండా ఖజానాకు పెద్ద బొక్క పెట్టేయండి బాబు గారు. అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఇలా అనుభవించు రాజా, అనుభవించు రాజా అంటూ ఇతను, ఇతని కొడుకు, ఇతని ఫ్యామిలీ, డొక్కలో సీఎం ఈ ముగ్గురు ఇలాగా ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా సూపర్ 6 గురించి చెప్పారు. సూపర్ 6 గురించి అడిగితే భయం వేస్తుంది, డబ్బులు లేవంటాడు. కానీ ఇతడు మాత్రం తిరగనాకి ఎన్నో రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజాధనము కోట్లలో మింగేస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. మనం పో అంటే కొండలే ఓహో అంటాయి. బాబు గారు మీరు కో అంటే కొండలు ఏమిటి, కుక్కలు నక్కలు ఎలకలు పందులు పిల్లులు అన్ని కూడా కో 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 అని వచ్చేస్తాయి. ఇలాగ మీ ఫ్యామిలీ అంతా చక్కగా విమానాలు వేసుకొని చక్కగా తిరగండి. కనీసం రాష్ట్రాన్ని పూర్తిగా పాతాళానికి తొక్కేసి పూర్తిగా 1 రూపాయి కూడా ఉండకూడదు. అలా చేసేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి కనీసం సోమాలియా చేసేస్తే కానీ నీకు నిద్ర రాదు. గతంలో అన్నావు శ్రీలంక అయిపోయింది తమ్ముళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అని. శ్రీలంక అప్పుడైపోలే, ఇప్పుడు అయిపోతుందిరా నాయన. సోమాలియా అయిపోవడం మాత్రం గ్యారెంటీగా కనబడుతుంది నాకు. మనం రమ్మంటే మబ్బులే దిగి దిగి వస్తాయి. బాబు గారు మీరు చెబితే మబ్బులు ఎందుకు దిగురావు బాబు గారు? ఖజానాకు బొక్కెట్టి కొన్ని 100 కోట్ల రూపాయలను దోచేసి హెలికాప్టర్లు కొంటే మబ్బులు ఏమిటి బాబు గారు? మబ్బులు ఆడమ్మ మొగీడు కూడా దిగొస్తాడు బాబు గారు. ఇకపోతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన మీరెంత చెబితే అంతే, వారు గీచిన గీత దాటరు. అంత మహా వ్యక్తి ఉన్నప్పుడు మీకు చింతెందుకు బాబు గారు? మీ ఇష్టానుసారముగా రాష్ట్ర ఖజానాని పూర్తిగా దోచేయండి. ఎన్ని విమానాలైనా కొనేయండి. మీరు మీ ఫ్యామిలీలన్నీ ఎక్కేసి గిర 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 అంటూ రాష్ట్రం అంతా తిరిగేసి ఆ సూపర్ 6 మాత్రం ఇవ్వకండి. సూపర్ 6 వస్తే చాలా బాధగా ఉంది ఇచ్చేస్తారని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉండండి బాబు గారు. ఇంతకంటే మేమేమీ చెప్పలేము అని. బాబు గారు అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. అధికారం పోయిన రోజున మళ్ళా
మసాలా మసాలా దినుసులన్నీ బాగా దట్టించే ప్రజలే మీకు బాగా ఊహులో పెట్టడము ఖాయం బాబు గారు. హిట్లర్కే తప్పలేదు, ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి నియంత హిట్లర్కే దిక్కులేదు బాబు గారు. సమయము వచ్చినప్పుడు ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారు. ఇకపోతే మా డొక్కలో సీఎం గారు ఉన్నారు కదండి, పావలా కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో అప్పుడప్పుడు హెలికాప్టర్ లో వస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తున్నట్టున్నారు హెలికాప్టర్ లో. పోటీలు, హెలికాప్టర్ పోటీలు. ఆయన దిగారంటే ఈయన ఎక్కాలి, ఈయన దిగారంటే ఆయన ఎక్కాలి. ఇలాగే హెలికాప్టర్ పోటీలు వేసుకొని రాష్ట్ర ఖజానాకి మీరందరూ కలిసి పెద్ద మొక్క, అంటే ఇలాంటి మొక్క కాదు, జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా కోరుకోకూడదు రాష్ట్ర ఖజానా. అలాగా పూర్తిగా మీ ఇష్టానుసారంగా తినేసి శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఇంతకంటే మీకేమీ చెప్పలేం కాబట్టి అందరికీ నమస్కారము, బాయ్.